సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. దిస్ ఇస్ యువర్ RX46. సో గైస్, లాస్ట్ టైం అయితే మీరు శ్రీశైలం వెళ్ళిన వీడియో చూసారు కదా. సో శ్రీశైలంలో మనకి ఎవరు మీట్ అయ్యేకి కుదరలేదు, ఎవరు లేకపోయారు. సో ఇప్పుడైతే మనము నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నా అంటే డైరెక్ట్ ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి ట్రై చేద్దాం. డైరెక్ట్ ఇమ్రాన్ అన్న వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి ట్రై చేద్దాం అని అనుకుంటున్నా. సో వాళ్ళ అడ్రస్ కూడా మనకు తెలియదు, ప్రయత్నం అయితే చేద్దాం. ఈసారి అయినా దేవుడు మన సైడ్ ఉండి అంతా మంచిగా జరుగుద్ది అని కోరుకుందాం. సో గైస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇలా కొత్తగా జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకి దయచేసి కొంచెం హెల్ప్ చేయండి. మీ సపోర్ట్ వల్లే రేపు రోజు ఇంకొక 10 మందికి హెల్ప్ చేసేకి కుదురుతుంది. సో ప్లీజ్ సపోర్ట్ గైస్. ఇప్పుడైతే వాళ్ళ అడ్రస్ కూడా నాకు తెలియదు. ఇక్కడ నుంచి నేను బయలుదేరుతున్నా, బెంగళూరు నుంచి. అక్కడికి వెళ్ళేసి ట్రై చేద్దాం వాళ్ళ అడ్రస్ కనుక్కునేకి. వీలైతే మీట్ అయ్యేసి వద్దాం, లేకపోతే కొద్దిగా ఏం చేసేకి లాస్ట్ టైం లాగే రావాల్సిందే. అలా కాకూడదని కోరుకుందాం. సీ యు లేటర్ గైస్. ఇప్పుడైతే బయలుదేరుతున్నా. సడన్గా నైట్ 10 అయిపోయింది. ఇప్పుడే డిసైడ్ అయ్యా వెళ్దామని. సో తొందరగా వెళ్ళి బస్ క్యాచ్ చేయాలి. సీ యు లేటర్ గైస్. ఇప్పుడైతే ఆ క్లిప్ చూసారు కదా, అలా మనకి చాలాసార్లు 2-3 టైమ్స్ అయిందనమాట. టైం బ్యాడో లేకపోతే ఏంటనేది అర్థం కావట్లేదు. ఇప్పుడైతే నాకు మీ సపోర్ట్ అయితే కావాలి గైస్. ఇమ్రాన్ కాడికి వెళ్ళి నేనైతే అక్కడ జర్నీ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. అండ్ ఇప్పుడైతే మన సాఫ్ట్వేర్ జాబ్ కూడా రిజైన్ చేసేసా. నెక్స్ట్ మంత్ 17th నా లాస్ట్ వర్కింగ్ డే. అంటే ఇప్పుడు మార్చ్, ఈ వీడియో క్లిప్ మార్చ్లో చేస్తున్నా. ఏప్రిల్ 17th నా లాస్ట్ వర్కింగ్ డే ఇక్కడ. సో మన లాస్ట్ వర్కింగ్ డే ఫినిష్ అయిన వెంటనే అక్కడికి అయితే వెళ్దాం గాయ్స్. ఇంకా అంతా ఇమ్రాన్ అండ్ నేను హోప్స్ వాళ్ళు ఏం చేస్తారనేది మనం అక్కడికి వెళ్ళి చూడాలి. యాజ్ ఎ సబ్స్క్రైబర్గా నేను అన్నని నమ్ముకొని వెళ్దాం అనుకుంటున్నా. అండ్ ఈరోజు కూడా ఒక వీడియో చూశాను బ్యానర్ అన్న ఛానల్లో. అందులో అన్న ఏం చెప్పారంటే, ఆల్రెడీ ఇట్లా మోసపోయాను కదరా, నేను నమ్మి ఎట్లా తీసుకుందాం అని. అంటే ఒక్క కొత్త అబ్బాయి వచ్చింటే ఆ అబ్బాయికి అలా అన్నారనమాట. సో మనం వెళ్తే అన్నకు నమ్మకం ఉంటుందో తెలియదు, అన్నకు నమ్మకం అయితే ఉండదు. ఎందుకంటే అందరి లైఫ్లోనూ అలా జరిగింటుంది. పీపుల్స్ ఎంతమంది వస్తారు వెళ్తారు. ఇప్పుడు అన్న ఎలాగైతే సార్, నాకు అన్నే దెబ్బలు తగిలాయి లైఫ్లో, ఒక ఫ్రెండ్షిప్ విషయంలో కానీ ప్రతి రిలేషన్షిప్లో. సో ఇప్పుడైతే నాకు అన్న ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నా. అలాగే మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సీ యూ నెక్స్ట్ మంత్. సో గైస్, ఇప్పుడైతే midnight 2 అవుతుంది, లాగౌట్ టైం అనమాట. సో ఇంకా నెక్స్ట్ మంత్ 17th మంది లాస్ట్ వర్కింగ్ డే. చూసుకోవచ్చు, ఇదే ఆఫీస్, ఇది మెయిన్ ఎంట్రన్స్ 3rd ఫ్లోర్లో. చూద్దాం గైస్. నాకైతే ఇక్కడికన్నా అక్కడికి వెళ్ళి నాకు నచ్చిన పని చేయాలని అనుకుంటున్నాను. కానీ అవకాశం అయితే ఇమ్రాన్ అని ఇస్తారు లేదు నాకు తెలియదు. సో విల్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ మంత్ నేను వెళ్తాను. సో మీ సపోర్ట్ కావాలి గైస్. మీరు కొంచెం హెల్ప్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బాగుపడితే మనతో పాటు ఇంకో 10 మందికి హెల్ప్ చేయాలని ఎక్కువ గుణంతో బయటకు వస్తున్నా. సో గైస్, ఇప్పుడైతే చూసారు కదా. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలి గైస్. మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఇలాగే. ఖచ్చితంగా రేపు ఏదో ఒక రోజు మీ అందరికీ నేను అవసరం అయ్యేలాగా, అందరికీ మీ రుణం తీర్చుకునేలాగా మంచి పనులు చేస్తానని చెప్తున్నా. సో థ్యాంక్ యూ. సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్. మనమైతే ఇమ్రాన్ కాడికి వెళ్ళి మెట్టుదాం. సో గైస్, వీడియో క్లిప్ అయితే చూసారు కదా, మొత్తం వీడియో. ఇప్పుడైతే మనము బయలుదేరే టైం అయితే వచ్చేసింది. ఈ వారంలో అంటే ఇంకొక 2-3 డేస్లో నేను వెళ్తున్నా. అండ్ వెళ్ళేసి మీకు అప్డేట్ చేస్తాను అట్లా ఏమైంది ఏంటి అనేది. ఆ థంబ్నెయిల్ మీరు చూడాలని అలా వేసాను అంతే. సో అదే కంటెంట్ కోసం అలా వేసాను. ఇన్సైడ్ వీడియో ఎలా ఉందో మీరు చూసారు కదా. సో అన్నని నమ్ముకుని ఇప్పుడైతే జాబ్ మానేసా. అండ్ ఐ హోప్ వాళ్ళ గ్రూప్లో యాడ్ చేసుకుంటే నేను అక్కడే జర్నీ కంటిన్యూ చేయాలనుకుంటున్నా. సీ యూ గైస్ నెక్స్ట్ వీడియో. నేను అక్కడికి వెళ్ళాక మీకు వీడియో ఎలా ఏమైంది అక్కడ అనేది వీడియో తీసి పెడతాను. ఓకే, బాయ్.